మన ఇరుగు పొరుగును చూస్తలేదా? మీరు ఇష్టంగా ఉన్నారనుకోండి, రోజు కూరట్టుకెళ్ళి వేసేద్దాం. ఇష్టం పోయిందనుకోండి, ఉప్పడిగినా ఇవ్వం. ఆమె ఇష్టం ఉంటే ఇక మన ఇష్టం రాసుకుని పూసుకుని మన ఇష్టానుసారం కొంటే, ఒక్కసారి విరోధం వస్తే మానవ నైజం చూపిస్తాం. అది మీరైనా నేనైనా ముఖం తిప్పుకుంటాం, మార్చుకుంటాం. సరే, ఈ మనుషులకి ఇష్టంగా ఉన్నా లేకపోయినా పెద్ద పట్టింపులేం వద్దులేండి. ఇలాంటి ఇష్టమైన వాళ్ళు ఈ పక్క వాళ్ళు వస్తారు, ఆ పక్క వాళ్ళు వస్తారు. కానీ దేవుడికి ఇష్టంగా ఉండాలి. ఆమెన్. విక్టర్ బాబు అందరికి ఇష్టం అవుతాడా? అవ్వడు. అలా అని చెప్పి అందరికి ఇష్టం కాకపోతాడా? మీరు అంతే. ఎప్పుడో ఒక్కసారి ఒక మాట చదివాను నేను. ఏంటంటే, నిన్ను ఇష్టపడే వాళ్ళని నువ్వు ఇష్టపడడం లేదు, తప్పు లేదు. నిన్ను చేదరించుకుని నిన్ను లౌకుగా చూసే వాళ్ళతో అసలు స్నేహమే చేయొద్దు. అట్లాంటి వాళ్ళతో నీ పనే లేదు. యేసయ్య మన ఇష్టాలు ఎలా ఉంటాయంటే, ఏదైనా చేస్తే ఇష్టపడతాం. వాళ్ళకి బ్యాక్గ్రౌండో, డబ్బులో, అందమో, పేరో, ప్రఖ్యాతో ఏదోటి ఉండాలి మనల్ని ఇష్టపడతామంటే. యేసయ్య మనల్ని ఎందుకు ఇష్టపడ్డాడో తెలుసా? మనలో ఏమీ లేదు. అవునా? చెప్పండి, ఏమైనా ఉందా? మాట్లాడరే. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఒకవేళ నువ్వు అందగత్తవనుకో, నిన్ను ఎవరైనా ఇష్టపడుతున్నారు అనుకో, ఆ ఇష్టం ఎన్నాళ్ళు ఉంటుంది? నీ అందం ఉన్నంత వరకే. ఒకవేళ నీకు డబ్బులు నిన్ను ఏలుబడి చేస్తాయనుకో, నిన్ను ఎంతమంది ఎన్నిసార్లు ఇష్టపడతారు? ఆ డబ్బులు ఉన్నంత వరకే. ఒకసారి డబ్బులు లేని టేస్ట్ వాళ్ళకి చూపించు, గుమ్మం కూడా తొక్కనెవరు. మనుషుల ఇష్టాలకి ఎలా ఉంటాయి? యేసయ్య ఇష్టం ఎలాంటిదో తెలుసా? ఎంత బాగా రాసిందో తెలుసా బైబిల్? ఎంత బాగా మాట్లాడుతుందో తెలుసా బైబిల్? ఎంత బాగా చెప్తుందో తెలుసా బైబిల్? ఇలా అంటది యేసయ్య ఇష్టం గురించి మాట్లాడుతూ బైబిల్. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎలాగంటే ఈ మాట యేసయ్య ఇష్టం కోసం బైబిల్ ఇలా మాట్లాడుతుంది. ఏం తెలుసా? ఇదిగో, మీరు దేహములో ఉన్నను, దేహమును విడిచినను ఆయనకి ఇష్టలుగా ఉన్నారు.